సో క్లియర్గా ఏమంటుండంటే ఇక నేను ఎట్లాగో బీజేపీలో బీఆర్ఎస్ విలీనం అంటారు కదా, మనమే ముందు పోతే అయిపోతుంది కదా అని అంటున్నాడు. కానీ ఇది నేను రీజన్ అని అయితే నేను అనుకుంటలేను. అండ్ రెండోది, ఇప్పుడు అక్కడ ఏంటంటే నాకు పార్టీలో కొంత ఏదో ఇబ్బంది అవుతున్నట్టు కనబడుతున్నది. మరి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కి మొత్తం బాధ్యతలు అప్పగించే ప్రయత్నం చేస్తున్నారా? ఆనాడు కూడా నాగర్ కర్నూలు ఎంపీ టికెట్ అడిగితే మనకి ఏలేదు, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కి ఇచ్చినని కూడా ఆయన చెప్పడం జరుగుతున్నది. సో ఈ పరిస్థితుల్లో ఇప్పుడు చాలామంది మరి ఇక్కడ పాయింట్ ఏంటంటే బీజేపీ వాళ్ళకి మరి ఈయనని తీసుకుంటున్నారా గువ్వల బాలరాజుని? ఎందుకంటే ఫామ్ హౌస్ ఎమ్మెల్యేల మొయినాబాద్ ఫామ్ హౌస్ కేసు తెలుసు కదా మనకి. ఎవరెవరు? గువ్వల బాలరాజు, బీరం హర్షవర్ధన్ రెడ్డి, రేగా కాంతారావు, పైలట్ రోహిత్ రెడ్డి, నలుగురు కేసీఆర్కి దొరికిపోయి కేసీఆర్ మొత్తం వాళ్ళని ప్రగతి భవన్లో 10-20 రోజులు బంధించి కుటుంబంతో కూడా కలవకుండా ఒక స్టింగ్ ఆపరేషన్ చేసిండు స్టీఫెన్ రవీంద్ర ఈ పోలీసుల ఆధ్వర్యంలో. కెమెరాలు కొనుక్కొచ్చి మంచి క్వాలిటీ హెచ్డి 4K కెమెరాలు కొనుక్కొచ్చి అంతా మొయినాబాద్ ఫామ్ హౌస్లో ఫిక్స్ చేసి భారతీయ జనతా పార్టీని అడ్డంగా ఇరికేయడానికి ప్రయత్నం చేసిండు. ఒక రకంగా ఇరికిచ్చిండు కూడా. బిఎల్ సంతోష్ని అరెస్ట్ చేయడానికి కేరళకు కూడా ఒక టీంని పంపించిండు, అవునా కదా? మరి ఇప్పుడు భారతీయ జనతా పార్టీ నాయకులు కేసీఆర్ ట్రాప్లో ఉండి పనిచేసిన మరి ఇలాంటి నాయకులు ఎట్లా తీసుకుంటున్నారు? మీరు అన్నీ వదిలేసిరా ఏంది? మీరు అన్నీ వదిలేసినట్ట? ఇప్పుడు కేసీఆర్ ఆనాడు ఏమని పరిచయం చేసింది వీళ్ళందరినీ? జాతిరత్నాలు, ఆనిముత్యాలు, ఈ నలుగురు. మరి ఆనిముత్యాలు నీ దగ్గర ఉంటలేరు కదా, ఎక్కడ పోతున్నారు కదా? ఒకసారి గువ్వల బాలరాజు గారికి ఫోన్ చేసే ప్రయత్నం చేద్దాం. బిజీ వస్తుందిగా.